50% ఆర్గానిక్ కెమిస్ట్రీ జస్ట్ 3 మినిట్స్ వీడియోలో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా అంటారా? ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆర్గానిక్ అని కామెంట్ చేయండి. ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఆర్గానిక్ మాలిక్యూల్ ఛార్జ్ స్టెబిలిటీని, అలాగే రియాక్షన్ ఫాస్టా స్లోనా అని తెలుసుకోవాలి అంటే జస్ట్ వీ షుడ్ గో టు ద మీసోమరిక్ ఎఫెక్ట్. అసలు మీసోమరిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి చూడమ్మా. ఇక్కడ పర్మనెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అండ్ లోన్ పేర్. ఒక్కసారి గుర్తుంచుకోండి, సిగ్మా ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, పై ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. పై ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ రిజోనెన్స్. ఓకేనా? సో ఈ మీసోమరిక్ ఎఫెక్ట్ 2 టైప్స్. ఒకటేంటి ప్లస్ ఎమ్ ఎఫెక్ట్, ఇంకోటి మైనస్ ఎమ్ ఎఫెక్ట్. సో ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ని డొనేట్ చేసేది. ఇక్కడ ఒక మాలిక్యూల్ కనిపిస్తుంది కదా, సో బెంజీన్ రింగ్ మీద OH ఉంది, దిస్ ఈజ్ ఫీనాల్. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఈ రింగ్లోకి డొనేట్ చేస్తాయి అనమాట. రింగ్లోకి డొనేట్ చేసినప్పుడు కార్బన్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 4 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది. సో ఇటు షిఫ్ట్ అయినప్పుడు ఒక రెసిడెన్స్ స్ట్రక్చర్ వస్తుంది. మళ్ళీ ఈ బాండ్ ఏమవుతుంది, ఇటు షిఫ్ట్ అయ్యి ఈ బాండ్ ఇక్కడికి వస్తుంది, ఈ కార్బన్ దగ్గరికి. సో అప్పుడు ఇంకొక రెసిడెన్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఈ బాండ్ ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. లాస్ట్లో ఫైనల్లీ మనకి ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. సో అంటే ఏంటి, ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది త్రూ రిజోనెన్స్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ ద రిజోనెన్స్ హైబ్రిడ్. సో ఇక్కడ ఏం చేస్తుందమ్మా, ప్రతి కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఛార్జ్ డెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ గ్రూప్ని ఏమంటారు అంటే యాక్టివేటింగ్ గ్రూప్ లేదా ఆర్థోపెరా డైరెక్టింగ్ గ్రూప్ అంటారు. సో ఆర్థోపెరా డైరెక్టింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఇక్కడ ఇది పెరా పొజిషన్, ఇది ఆర్థో పొజిషన్, నెక్స్ట్ ఇది మెటా, నెక్స్ట్ ఇది పెరా, నెక్స్ట్ మెటా, నెక్స్ట్ ఇది ఆర్థో. ఓకేనా? సో ఆర్థోపెరా డైరెక్షన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జ్ డెన్సిటీని పెంచుతుంది కాబట్టి ఈ గ్రూప్ని యాక్టివేటింగ్ గ్రూప్ లేదా ఆర్థోపెరా డైరెక్టింగ్ గ్రూప్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మైనస్ ఎమ్ ఎఫెక్ట్లో ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, విత్డ్రా చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, నైట్రోజన్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, నైట్రోజన్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దెన్ నైట్రోజన్. అప్పుడు ఈ బాండ్ ఇటు షిఫ్ట్ చేసుకుంటుంది. అప్పుడు లోపల రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ని తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ రిజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రిజోనేటింగ్ స్ట్రక్చర్స్ చూడండి ఇలా ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, రింగ్లోంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది కాబట్టి ఈ గ్రూప్ని ఏమంటారు, డీయాక్టివేటింగ్ గ్రూప్ అంటారు. చూడండి, ఇక్కడ మెటా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది, ఇక్కడ కూడా మెటా పొజిషన్లో, ఇక్కడ మెటా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. సో ఈ గ్రూప్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే మైనస్ ఎమ్ గ్రూప్ని ఏమంటారంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్ అంటారు. సో ప్లస్ ఎమ్కి మైనస్ ఎమ్కి మీకు చిన్న వేరియేషన్ చెప్తాను చూడండి. లోన్ పేర్ ఉంటే ప్లస్ ఎమ్, డబుల్ బాండ్ నైట్రోజన్ దగ్గర ఆక్సిజన్ ఉంటే మైనస్ ఎమ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్.